క్వాలిటీ బ్యాగులు డ్రెస్ సూపర్ బాగుంది గట్టిగా వచ్చకుండా ఎవరెవరికి పడింది చెప్పండి డబ్బులు వచ్చినాయా వెరీ గుడ్ లోన్ ఇచ్చినారు మీకు డబ్బులు అమ్మ వాళ్ళ హ్యాపీనా డ్రెస్ కూడా బాగుందా బ్యాగులు క్వాలిటీయా బాగా చదువుతారా మీరు ముగ్గురా రైట్ హ్యాపీనా సంతోషం ప్రభుత్వం బాగా పనిచేస్తుంది మంచి అభిప్రాయం ఉంది తల్లికి వందన పడింది కదమ్మా వస్తాలేమ్మా నెక్స్ట్ పడతాయి కూడా ఇప్పుడమ్మా నెక్స్ట్ పడతాయి వస్తాలే పిల్లలకు ఓకేనా అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది కదా లోన్ ఇస్తాం అది పెట్టుకోండి పెడతాం మాత్రమే పూర్తి అయింది ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి కార్యక్రమాలు అంటే ఏ ప్రభుత్వం వచ్చినా 5 ఏళ్ల కార్యక్రమాలు ఇప్పుడు సూపర్ 6 అనేటువంటి ఏదైనా హామీలు ఇచ్చినటువంటి కానీ తొలి నెలల్లోనే ఎవరు ఇవ్వలేరు, తొలి సంవత్సరంలోనే అందరూ అన్ని హామీలు ఇవ్వలేరు. కానీ ఈ సంవత్సరానికి సంబంధించి మరి పిల్లలు తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది, గ్యాస్ ఇవ్వడం జరుగుతూ ఉంది, 4,000 రూపాయల పెన్షన్ వెంటనే ఇవ్వడం జరిగింది. దాంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకుపోతున్నాం. గత ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మూలను పడేశారు, పరకేసుకున్నాయి. కేవలం వాళ్ళు సంక్షేమ పథకాలు మాత్రము 5 ఏళ్ల పొడితో పెంచుకుంటూ పోయినారే కానీ ఏ ఒక్క సంవత్సరంలో తొలి సంవత్సరంలోనే తొలి నెలలోనే వాళ్ళు ఇవ్వలే ఎక్కడ. కానీ ఊరికి అబద్ధాలు ఆడే దాంట్లో నంబర్ 1 మన రాజమౌళి ప్రసాద్ రెడ్డి 175 మంది ఎమ్మెల్యేలలో ఇంత అబద్ధాలు ఆడే ఎమ్మెల్యే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండరు. మన ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ప్రపంచంలో కూడా దొరకరేమో ఈ అబద్ధాలు ఆడే విషయం సంవత్సరం పోటీ పెడితే కదా. కాబట్టి ఆయన చెప్పేటువంటి కూడా సర్వము అబద్ధాలే తప్ప దాంట్లో నిజం ఏమాత్రం లేదు. ప్రజలు నమ్మించేదానికి వాక్చాతుర్యం ఉంది, బాగా మాట్లాడగలుగుతాడు. ఎంత మాట్లాడితే కానీ నేను నమ్ముతారని అనుకుంటున్నారు కానీ ఆయన ఎంత మాట్లాడినా కూడా నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. మేమైతే కదా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ చూసినా ఏ గ్రామానికి చూసినా కూడా మారుమూల పల్లెల్లో కూడా చూసినా కూడా కారోడ్లు వేస్తున్నాము, టౌన్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము, సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాబట్టి అన్ని కూడా సమన్వయం చేస్తే ముందుకు పోతున్నాం. కానీ వాళ్ళ మాదిరి పోయిన 5 ఏళ్ల కాలంలో ఎక్కడ ఏ ప్రయాణం చేయాలని కూడా భయపడిపోతున్నారు ప్రజలు. మోకట్లోకి గుంతలు బురద ఒలిమరికాయల్లో తిరిగినట్లు తిరుగుతానే పోయిన 5 ఏళ్ల కాలం. ఈ రోజు చూస్తే హ్యాపీగా ప్రయాణం చేస్తున్నారు. వెహికల్, కార్లు, మోటార్ సైకిల్ ఎవరే కానీ ఇబ్బందులు పడకుండా ఇంకా ఎక్కడో ఒక చోట ఉంటాయి రోడ్లు కూడా, అవి కూడా పూర్తి చేస్తాం. కాబట్టి మేము చంద్రబాబు హామీ ఇచ్చినటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా వెనుకడికి చేసే ప్రసక్తి లేదు, అన్ని పూర్తి చేస్తాము. ఈ ప్రొద్దుటూరు పట్టణాన్ని కూడా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు అన్ని కూడా మేము సమకూరుతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రావడము 1 సంవత్సర కాలము ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. మరి ఇక్కడ సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి ఒక బ్యానర్ కింద ఈ సంవత్సర కాలంలో మనం ఏమే పనులు చేసినాం, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం వాగ్దానాలు చేసినాం, మనము ఆ వాగ్దానాలను ఎంతవరకు మనం అమలు పరచగలిగామని చెప్పేసి చెప్పడము. ఆ స్కీమ్ లో భాగంగానే ఈ రోజు కూడా దాదాపుగా 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఇంటికి పోయేసి మనం చేసే పనులు చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంది. అందులో భాగంగానే పొద్దుటూరు పట్టణంలో కూడా నంద్యాల వరదరాజరెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఆయన తమ్ముడు రాఘవరెడ్డి గారి యొక్క అధ్యక్షంలో, అదేవిధంగా భార్గవరెడ్డి గారు ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ 4వ రోజు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, మామూలుగా చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు ఉండాలా, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉండాలా. ఒక ప్రక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఇప్పటికే చాలా కంపెనీలు కూడా ఇక్కడికి ఎంఓయూ చేసుకోవడం జరిగింది. దాదాపుగా కంపెనీలు కూడా వస్తూ ఉన్నాయి. వాటి ద్వారా చాలా మందికి వచ్చేసి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మరి అదేవిధంగా మీరు కూడా గమనించి ఉంటారు, పోలవరం ప్రాజెక్టు అంతకుముందు కేవలము 2% మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయాలా, ఏది ఏమైనా మన పీరియడ్ అయిపోయే లోపలనే తప్పనిసరిగా పోలవరం నిర్మాణం అయిపోవాలని చెప్పేసి ఒక పట్టుదలతో ఉన్నారు. అదేవిధంగా రాజధాని నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఈ రాజధాని నిర్మాణంలో కూడా ఒకవేళ రాజధాని నిర్మాణం జరిగినట్టయితే దానివల్ల డబ్బు కూడా చాలా ఆదా అవుతుంది, డబ్బు కూడా వృద్ధి చెందుతుంది. దానివల్ల తిరిగి మనము ప్రజల మీద ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. కేవలం అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా మన సంక్షేమ కార్యక్రమాలు గమనించినట్లయితే ఇంతకుముందు మనం గమనించి ఉంటాం. అంతకుముందు ఉన్నటువంటి పెన్షన్ వచ్చేసి 3,000 రూపాయల పెన్షన్ ఉండింది. ఆ 3,000 రూపాయల పెన్షన్ కూడా అంతకుముందు జగన్మోహన్ గారు చెప్పినట్టు వాగ్దానం మేరకు కాకుండా కేవలం సంవత్సరానికి 250 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైతే మాట చెప్పినాడో అక్కడ 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తామని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారంగా ఖచ్చితంగా వచ్చిన నెలలోనే 4,000 రూపాయలు ప్లస్ బ్యాలెన్స్ 3,000 రూపాయలు వచ్చేసి కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మనకందరికి తెలుసు. మరి అదే విధంగా అమ్మఒడిలో కూడా మనం గమనించినట్లయితే తల్లికి వందనం కార్యక్రమంలో కూడా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట తప్పి ఎంతమందికి అంతమందికి ఇస్తామని చెప్పినాడు. కేవలం ఆ మాట చెప్పిన తర్వాత కూడా ఇంటికి ఒకరికి ఇవ్వడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పడము, అదేవిధంగా దాన్ని కూడా చేయడం జరిగింది. రైతులకు సంబంధించి కూడా ఇంతకుముందు పాస్ పుస్తకాలు వచ్చేసి జగన్మోహన్ గారి బొమ్మ ఉండేది. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఎవరి బొమ్మ కాదు, ఆస్తి మీ ఆస్తి ఇది కాబట్టి తప్పనిసరిగా గవర్నమెంట్ ఎంప్లాయ్ మాత్రమే ఉండాలా, ఎవరి బొమ్మ వద్దని చెప్పేసి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అన్నమాట. మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ జిల్లాలో ఎక్కడైనా కూడా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం చేసేందుకు అవకాశాలు కూడా కల్పించబోతా ఉన్నారు. రైతు బంధు పథకం కూడా అన్నదాత సుఖీభావం అని చెప్పేసి వాళ్ళకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ నెల కానీ రేపు నెల కానీ మొదలవుతాయి. ఇట్లా ఒక్కొక్కటిగా ఏమైతే సూపర్ 6 చెప్పినాడో ఈ 6 విషయాలను కూడా ఖచ్చితంగా వీలైతే తొందరగా చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు పోతుంది. కాబట్టి ప్రజలు కూడా గమనించమని కోరుతా ఉన్నాం. ఎవరు మాటలు చెప్పేటువంటి వాళ్ళు, ఎవరు అభివృద్ధి చేసేవాళ్ళు, ఎవరు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేవాళ్ళు గమనించి ఒక నిర్ణయం తీసుకొని కూటమి ప్రభుత్వాన్ని కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా ఆశీర్వదించాల్సిందిగా మేము కోరుతూ సెలవు తీసుకుంటాం. నిన్నటి దినం రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఒక కార్యక్రమం పెట్టి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లో చేసే కార్యక్రమాలన్నీ దగా, మేం చేసిన కార్యక్రమాలు మంచిటని పెద్దగా ఊపదం కూడా అతని నోటి చాతుర్యాన్ని ప్రదర్శించినాడు. ఆయన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, నీ మాటలు నమ్మితే ఆడ నీళ్లు ఉన్నాయంటే నీళ్లు కానీ ఉండవు. ఆ మీటింగ్ లో ఏం చెప్పినావు? ఆయన ఎమ్మెల్యే కావచ్చు, ఈయన ఎమ్మెల్యే కావచ్చు, ఈయన ఎమ్మెల్యే కావచ్చు అంటాను. నువ్వేం చెప్పినావు? మా అన్న కొడుకు ఒక ఆయన ఉన్నారు రాఘవేందర్ రెడ్డి, నెక్స్ట్ ఆయనే అన్నావు. మళ్ళీ ఆయన అయిపోతే ఆయన కొడుకంట. ఏం మీ జాగీరా రాజకీయము? ప్రజలను ఇంకా మభ్య పెడతాను కార్యకర్తలను.
పొద్దుటూరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా, రాజమల్లు మాటలు నమ్మితే నట్టేట మునిగినట్టే. గతంలో 14లో తప్ప గైబూసాని కౌన్సిలర్ ఉన్నాడు. అతనికి 30 లక్షలు ఆఫర్ చేసినారు పార్టీ మారితే అని. ఈ రోజు అతను కోఆప్షన్ మెంబర్ గానీ ఇవ్వలే, టికెట్ గానీ ఇవ్వలే. ఈ రోజు నెక్స్ట్ మాకు అందరు కౌన్సిలర్ టికెట్ ఇస్తా, నా ఆత్మ, నా ప్రాణము, నా ఆస్తి, నా మానం అంటున్నాడు. ఆర్బీకే వాళ్ళ ముగ్గురు ఆస్తులు కూర్చుకునేదానికి మిమ్మల్ని బలపసులు చేస్తానన్నారు నాయన. కార్యకర్తలారా వినండి, నిన్న మీటింగ్ లో ఎంతమంది బలపసులు ఉన్నారు? ఏమంటే పరిస్థితి విధి లేక ఆర్బీకే గుర్తుపెట్టుకో. బాగున్నా పాంప్లెట్ పడుకున్నట్ట. మాకు పింఛన్ బాగా ఇస్తున్నారు సార్, రేషన్ బాగా వస్తుంది. మాకు 3 సిలిండర్లు వచ్చినాయి సార్, అన్ని బాగుంటాయి సార్. తల్లికి వందనం మా మనవరాలకు వచ్చింది సార్. వచ్చినా సార్. సరేలే సార్, వచ్చినాయి సార్, 2 వచ్చినాయి. సరేలే సార్, బాగానే ఉంది సార్. ప్రభుత్వం పైన మీ యొక్క అభిప్రాయం చెప్పండి అమ్మా. మాకు బాగుంది కాబట్టి అన్ని చెప్పినా సార్. మాకు ఒకరితో పనిలే, మాకు బాగా నచ్చింది, అందుకు చెప్పినాం సార్. ఎవరైనా మనసులో ఉండేది నేను చెప్పినా, నాకు మనసులో ఉండేది నేను చెప్పినా, అవతల ఏమన్నా అనుకోండి సార్. ఏం సార్